గుత్తి వంకాయ కర్రీ వండుతున్నానండి ఈరోజు. వంకాయలు క్లీన్ చేసుకుని పుచ్చులు ఏమి లేకుండా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా బాగా ఫ్రై చేసానండి. ఆయిల్లోనే కొంచెం ఎక్కువ ఆయిలే పట్టింది దానికైతే. మొత్తం వేగిపోవాలి వంకాయలన్నీ. అందులోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసాను. కట్ చేసుకుని కొంచెం కారం వేసాను, పసుపు వేసి బాగా కలర్ వచ్చేటట్టు వేపుకున్న. పక్కన చింతపండు కూడా నానబెట్టుకున్న కొద్దిగా గ్రేవీ కోసమని పల్లీలు, నువ్వులు, అల్లం, వెల్లుల్లిపాయ పొడి, గరం మసాలా దానికి సంబంధించినవన్నీ, గసగసాలు కూడా వేసుకుని అన్నీ వేసుకుని ముద్ద మసాలా లాగా చేశాను. దాంట్లోనే 2 టమాటాలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీ పట్టేసానండి అందులోనే వేసి. మొత్తం అన్నీ మిక్సీ పెట్టుకుని పేస్ట్ కింద చేసి రెడీ చేసుకున్న. కొత్తిమీర కూడా వేసి పేస్ట్ పట్టించాను మొత్తం అంతా. దాన్ని ఏగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. మొత్తం కలర్ అంతా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని ఈ గ్రేవీ పట్టించింది ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా మగ్గేటట్టు, ఆయిల్ అంతా పైకి తేలేటట్టు బాగా కుక్ చేసుకున్నాను. దాన్ని కూడా తర్వాత వంకాయ ముక్కలు అందులో వేసుకున్నానండి. వేసుకుని ఫ్రై అయిన వంకాయలు ఉన్నాయి కూడా అందులో వేసుకుని దాన్ని కూడా అటు ఇటు కదుపుకుని బాగా ఉడకనిచ్చాను. ఆ వంకాయలను కూడా సాల్ట్ వేసుకుని మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకున్నాను నేను, చాలేదని. ఇవన్నీ కుక్ అయ్యేటట్టు మొత్తం ఎగిరిపోవాలండి. మా చింతపండు పులుసు ఉంది కదా, అది కూడా పోసుకున్నాను. అందులో కొంచెం రసం లైట్గా, ఎక్కువ కాదు, కొద్దిగా పోసుకోవాలి. అదంతా ఉడికేటట్టు బాగా దగ్గరికి అయ్యేటట్టు ఉడకబెట్టారండి. ఈ వంకాయ కూర కానీ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.